హాయ్ అండి, వెల్కమ్ టు పి మహా ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈ ఈ మొక్క చూసారా? ఇది వాము చెట్టు అండి, వాము మొక్క. ఇది చాలా బాగుంటుందండి. ఆకు కూడా ఒక ఫ్లవర్ లాగా ఉంటుందండి, మందంగా ఉంటుందండి ఆకు కూడా. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మేము ఎప్పుడైనా దోశలు అవి వేసుకునేటప్పుడు, దోశలు కొంచెం పిండి పుల్లగా ఉందనుకోండి, కొంతమంది బాగా ఇష్టంగా తింటారు, కొంతమంది దోశ పుల్లగా ఉంటే తినలేం కదండి. అప్పుడు ఈ 4 ఆకులు కోసి కట్ చేసి దోశల్లో వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మనకి గ్యాస్ అని రాకుండా అరుగుదల బాగుంటుంది. ఇది చాలామంది ఈ ఆకులతోటండి, ఈ ఆకులు కోసుకొని మామూలుగా అరటికాయ బజ్జీ ఎలా చేసుకుంటారండి, అరటికాయ ముక్కలు కోసి బజ్జీ చేసుకుంటారు. అలాగే ఈ ఆకులు ఇలాగ కోసండి, ఇలా ఆకు కోసి పిండిలో ఇలాగ ముంచి శనగపిండిలో వేసుకుంటేనండి చాలా టేస్ట్గా చాలా బాగుంటాయండి. మా ఇంటి దగ్గర బయట కూడా వేసామండి. ఇది అందరూ వచ్చి మాకు కావాలండి, ఇవ్వండి, మేము బజ్జీలు వేసుకుంటాం, ఆరోగ్యానికి మంచిది, తాగుతాం, మేము కొంతమంది తింటాము ఆకు అని అడుగుతుంటారండి. మా వారిని కూర్చొని ఉంటే ఇక సరే కోసుకోండి అమ్మా అంటారు ఈయన. సరేలేండి, మేము వదిలేస్తానండి. బయట మాకప్పుడు తొట్టి ఉండేదండి, నీళ్ళ తొట్టి, అది ఇప్పుడు వాడతలేదండి. దాంట్లో మట్టి పోసి నేను ఈ వాము మొక్కలు వేసాను. అందరూ కోసుకెళ్తుంటారు. ఈ వర్షాకాలం కొంచెం వేడివేడిగా టిఫిన్ తినాలనుకుంటే ఈ ఆకులు కోసుకెళ్ళి వాళ్ళు బజ్జీ చేసుకుంటారంటండి. ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనకి కడుపు నొప్పిగా ఉందనుకోండి, ఈ 2 ఆకులు నీళ్ళలో మరిగించి తాగితేనండి చాలా మంచిదండి. ఈ చెట్టు అంత ఆరోగ్యకరమైన చెట్టు అండి. ఇది మనం చెప్పాలంటే చాలా తక్కువేనండి దీని గురించి చెప్పాలంటే. అవునండి, సరే అండి, మీరు కూడా పెంచుకోండి. ఇది కొమ్మ కూడా బతుకుతుందండి. ఈ కొమ్మ ఇంతవరకు తీసుకొని పెట్టుకుంటే బతుకుతుందండి. ఇంతేనండి, షేర్ చేయండి, లైక్ చేయండి.